ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీలో అనేక మంది మరి ఆత్మీయ లోతుకు వెళుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, విడుదల పొందుతున్నారు. ఇంకా మీరు ఆశీర్వదించబడాలనేది నా ఆశ. ఇంకా మీరు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచాలనేది నా ఆశ. దేవుడు నాకు అట్టి కృప ఇవ్వాలని దయచేసి ప్రార్థన చేయండి. రాబోతున్న దినం భయంకరమైన దినాలుగా ఉండబోతున్నాయి. కరువు దినాలు రాబోతున్నాయి. ఒకవైపు ఏమో వాక్యం దొరకని కరువు. బైబిల్ ఆమోస్ గ్రంథంలో రాయబడిన ప్రకారం వాక్యం కూడా కరువు కాబోతుంది. వాక్యం దొరకదు. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా ద్వారాలు మూయబడబోతుంది. మూస్తున్నారు ఇప్పటికే. వాక్యం దొరకని కరువు రాబోతుంది. అదే సమయంలో యోసేపు కాలంలో కలిగిన కరువు వంటిది ఒక కరువు ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. మరి ముఖ్యంగా మన భారతదేశాన్ని ఆ కరువు అనేది, పేదరికం అనేది చీకటి రూపంలో ఆవరించబోతున్నట్టుగా అనేక మార్లు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది లోపల సమయం ఉన్నప్పుడే మీరు సద్దుపరుచుకొని ఆత్మీయంగా బలపడాలని, అభిషేకముతో, దేవుని ప్రసన్నముతో, మహిమతో నింపబడాలనేది నా ప్రధానమైన ఆ వాంఛ, ఆశ. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో మీకు విడుదలను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని దేవుడు దయచేయనుగాక. మనము గడిచిన కొన్ని దినాలుగా యేసుక్రీస్తు శిలువ మరణముతో ముడివేయబడిన, కనెక్ట్ అయి ఉన్న కొందరు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. అరిమతయ యోసేపు గురించి మనం ధ్యానించాము. తర్వాత దేవుని బిడ్డలారా నికోదేము గురించి ధ్యానించాము. ఇలాగా ఒక్కొక్క వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఈరోజు యోహాను గురించి, యేసు ప్రభుతో శిలువ మరణముతో కనెక్ట్ అయిన యోహాను గురించి కూడా మనం ధ్యానం చేయాల్సిన వారమై ఉన్నాం. యోహాను కూడా ఎక్కువ 12 మందిలో ఎక్కువ శాతం యేసుక్రీస్తు శిలువ మరణముతో కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరంటే అపోస్తుడైన యోహాను. యోహాను అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క బహుమానం అని అర్థం. నిజంగా దేవుని యొక్క బహుమానం ఏమో ప్రతి అడుగులో యేసును వెంబడించినట్టుగా, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా వెంబడించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అందుకొరకే యేసుక్రీస్తు మరణములో పాలు పొందాడేమో అనుకుంటున్నాను. మీరు యేసుక్రీస్తు కోసం ఏమైనా చేయాలనుకుంటే మీరు దేవుని యొక్క బహుమానంగా ఎంచుకోవాలి. నేను గాడ్స్ గిఫ్ట్ అండి. అందుకొరకు దేవుడే నన్ను బ్రతికించాడు, దేవుడే నాకు ఈ లోకానికి పంపించాడు, దేవుడే నన్ను ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో నన్ను జీవింపచేస్తున్నాడు. కాబట్టి నేను దేవుని కోసమే బ్రతుకుతానని ఆలోచన మీకు కలగాలనేది కోరుతున్నాను. రెండవదిగా యేసుక్రీస్తు శిలువ మరణంలో అంత కనెక్ట్ అవడానికి గల కారణం ఏంటంటే బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 19:26 చదివితే యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట రాయబడి ఉంది. అవును, కొంతమంది ఏమో యేసును ప్రేమించారు, కొందరినేమో యేసే ప్రేమించాడు. ఇది రెండు మనకు కనపడుతున్నాయి. అయితే యేసును ప్రేమించిన వ్యక్తిలో మనకు ఎవరు కనపడుతున్నారంటే యోహాను కనపడుతున్నాడు. లాజరు అయితే బైబిల్లో మరియా మార్తా సహోదరుని లాజరు అయితే యేసు చేత ప్రేమించబడ్డాడు. యేసు ప్రేమించిన లాజరు. యోహాను అయితే యేసును ప్రేమించే లాజరు. రెండుకి చాలా తేడా ఉంది. సో యేసును ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను. దేవుని బిడ్డలారా, ఈ యోహాను తన ప్రేమను క్రియారూపంలో చాటుకున్నాడు. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. క్రియారూపంలో చాటుకున్నాడు. ఎలాగ క్రియారూపంలో చాటుకున్నాడు అనే విషయానికి వస్తే ప్రారంభం నుండి తన విధేయత ద్వారా క్రియారూపంలో చాటుకున్నాడు.
యోగాను అందరికంటే చదువుకున్నవాడు చెప్పి వేద పండితులు చెబుతున్నారు. అంతేకాదు అందరిలో చిన్న వయసు కలిగిన వ్యక్తి ఎవరంటే యోహాను అన్నమాట. పెద్ద వయసు కలిగిన వ్యక్తి యాకోబు అయితే మరి చిన్న వయసు ఎవరిదంటే యోహాను ఒక వయసు. అయితే తన తండ్రితో పాటు చేపలు పట్టే కార్యక్రమంలో చేపలు పడుతూ ఉన్నప్పుడు యేసు ఆయన కనుగొన్నాడు. యోహాను నా దగ్గరికి రా అనగానే బైబిల్లో రాయబడి ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 19-20 చదివితే వెంటనే యేసును వెంబడించడానికి కోసం తన పనిని మానేసి, ఇంకా పని కూడా పూర్తి చేయలేదు, పనిని మానేసి వెంటనే వచ్చినట్టుగా, అదేంటి విధేయత. ఆలస్యంగా లోపడటం విధేయత అవదు, వెంటనే లోపడటమే విధేయత అవుతాయి. తన వలను రిపేర్ చేసుకుంటా ఉన్నా కూడా అలా వదిలేసి వచ్చాడనమాట. ఈయనకు సొంత బోటు సొంత వల ఉన్నాయి కాబట్టి ధనవంతుడు అని మనము ఎరగవచ్చు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయనకి యోహానుకు సొంత ఇల్లు యెరూషలేములో కూడా ఉన్నట్టుగా వేద పండితులు చెప్తున్నారు. దేని బట్టి అంటే, ఇదిగో నీ తల్లి, ఈమెను చేర్చుకోమని ప్రభు చెప్పాడు కదా, ఇంటిలో చేర్చుకోమని చెప్పాడు. అంతేకాదు ఈమె తల్లి పేరు కూడా మరియా కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మరియా ఇళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల కొత్త నిబంధనలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. తన యొక్క ధనాన్ని దేవుని కోసం, తన ఇల్లును దేవుని కోసం ఖర్చు పెట్టాలని చూపిస్తున్నాం. అంతేకాదు యేసును ప్రేమించడాన్ని మనం చూస్తున్నాం. చూసారా, యేసును ప్రేమిస్తున్నాడు. నంబర్ 1 దేవునికి వెంటనే లోబడ్డాడు. నంబర్ 2, నంబర్ 3 ఏంటంటే తనకు కలిగిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని దేవుని కోసం, దేవుని పని కోసం ఖర్చు పెడుతున్నాడు. ఇటువంటి సమర్పణ కలిగిన వ్యక్తిని దేవుడు తన యొక్క మరణంతో కలుపుకుంటున్నాడు. తన యొక్క మరణానికి ఆయన ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోసినట్టుగా మార్గాన్ని సరళం చేశాడు పరిశుద్ధాత్మదేవుడు. కనుక మీరు ఒక యోగానుగా ఈరోజు దేవుని చేత అభిషేకించబడాలి. ఈ వాక్యం ఉంటున్న మీరు అందరూ ఒక యోగానని చెప్పుకోవాలి. నేను దేవుని యొక్క బహుమానం కాబట్టి నేను ఒక యోహానని మీరు ప్రకటించుకోవాలి. అలా ప్రకటించే మిమ్మలను దేవుడు ఆశీర్వదించాలని, అభిషేకించాలని ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి అభిషేకించమని అడుగుతున్నాను ప్రభా. 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అభిషేకం దయచేయమని తాక్కుమని, నీ యొక్క తండ్రి ఆత్మశక్తిని వెలుగును మహిమను దయచేయమని, అభిషేకించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం హెబ్రీ పత్రిక 6:14. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.